హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్ మన తెలుగు సినిమా రంగంలో తన అందం, అభినయం, ప్రతిభతో 300కు పైగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ గురించి. రాజమండ్రి అనే చిన్న పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. చిన్న వయసులోనే నాట్యం మీద ఆసక్తి చూపిన ఆమె స్కూల్ స్టేజ్ నుంచి సినిమా తెర దాకా ప్రయాణించి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించి కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అందాల తార. ఆమె ఎవరో కాదండి, అందం, అభినయం, నాట్యం అనే ఆ మూడు కలిసిన అమ్మాయే జయప్రద. ఈ వీడియోలో ఆమె జీవిత ప్రయాణంలో కొన్ని మలుపులు, ఎవరికి తెలియని మరికొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్ లోనికి వెళితే, జయప్రద అసలు పేరు లలితారాణి. 1962 ఏప్రిల్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించారు. తండ్రి పేరు కృష్ణారావు, తల్లి పేరు నీలవేణి, గృహిణి. ఈమె తండ్రి అప్పట్లో సినిమా ప్రొడ్యూసర్ గా పనిచేసేవారు. ఈమెకు ఒక సిస్టర్, ఒక బ్రదర్. ప్రస్తుతం బ్రదర్ ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈమెకు తల్లి చిన్నప్పటి నుంచే భరతనాట్యం, కూచిపూడి డాన్స్, సంగీతం నేర్పించడం జరిగింది. ఆమె పాఠశాల విద్య రాజమండ్రిలోనే జరిగింది. తరువాత ఉన్నత విద్య రాజ్యలక్ష్మి మహిళా కాలేజీలో కొనసాగింది. ఆమె డాక్టర్ కావాలనుకున్న కలలు ఆమెను సినీ రంగం వైపు నడిపించాయి. స్కూల్ కార్యక్రమాల్లో డాన్స్ చేస్తుండగా ఆమె టాలెంట్ అందరికీ కనిపించింది. 14 ఏళ్ల వయసులో స్కూల్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తుండగా ఆమె టాలెంట్ ను చూసిన సినిమా ప్రొడ్యూసర్ తిలక్ గారు, నటుడు ప్రభాకర్ రెడ్డి గారు జయప్రద అనే పేరు పెట్టి 1974లో భూమి కోసం సినిమాలో 3 నిమిషాల పాటలో జయప్రదను పరిచయం చేయటం జరిగింది. ఈ సినిమాలో 3 నిమిషాలు యాక్ట్ చేసినందుకు జయప్రదకు 10 రూపాయలు పారితోషికం ఇచ్చారట. ఇది ఆమె సినీ ప్రయాణానికి బలమైన పునాది అయ్యింది. తర్వాత రెండో సినిమా నాకు స్వాతంత్రం వచ్చింది. 1976 సంవత్సరం కె బాలచంద్ర గారి డైరెక్షన్ లో 3వ సినిమా అంతులేని కథ. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో 4వ సినిమా సిరిసిరి మువ్వ. 1976లో శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సీతారామ కళ్యాణం వంటి సినిమాల్లో బరువైన పాత్రలు చేసి స్టార్ అయ్యారు. ముఖ్యంగా 1977లో అడవిరాముడు, యమగోళ, సీతారామ వనవాసం, అందమే ఆనందం వంటి వరుస సినిమాలతో ఆమె ముందుకు దూసుకుపోయారు. 1970, 80లలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు. తరువాత సిరిసిరి మువ్వ హిందీ రీమేక్ సర్గం 1979లో సర్గం కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో బాలీవుడ్ లో ఆమె అడుగు పెట్టడం జరిగింది. సర్గం సినిమాలో జయప్రద నటన ఉత్తర భారతదేశంలో చాలా మంచి గుర్తింపును తెచ్చింది. ముఖ్యంగా బెంగాలీ సినిమాలకు ప్రపంచ పేరు తెచ్చిన లెజెండ్ ప్రొడ్యూసర్ అయిన సత్యజిత్ రే గారు సర్గం సినిమాలో జయప్రద అందాన్ని చూసి ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ద ఇండియన్ స్క్రీన్ అని ప్రశంసించారు. ఈ కామెంట్ ఆమె కెరీర్ కు గొప్ప గుర్తింపు అని చెప్పవచ్చును. 1982 కామ్చోర్, సంజోగ్, ఆజ్ కా అర్జున్ వంటి హిందీ సినిమాల్లో బాలీవుడ్ మెయిన్ హీరోస్ తో ఆమె యాక్ట్ చేయటం జరిగింది. ఆమె బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 1983 సంవత్సరం సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ తో కలిసి నటించారు. ఈ సినిమాలో ఆమె సహజమైన నటనకు మంచి గుర్తింపుతో పాటు కమర్షియల్ గా పెద్ద హిట్ తో పాటు ఫిల్మ్ ఫేర్ మరియు బెస్ట్ యాక్టరెస్ గా మరింత ఫేమ్ ని సంపాదించారు. జయప్రద సినీ కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే తన వ్యక్తిగత జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అప్పట్లో చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే శ్రీకాంత్ నహతాకి అప్పటికి వివాహం అయ్యి పిల్లలు ఉన్నారనే వార్త బయటకు వచ్చింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవటం వలన గొడవలు వచ్చి చివరకు విడిపోయారు. వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ విషయాలన్నిటినీ ప్రక్కన పెట్టి ఆమె తన కెరీర్ వైపే దృష్టి పెట్టి 1994 సంవత్సరంలో రాజకీయాల్లోనికి ఆమె అడుగు పెట్టడం జరిగింది. ఆమెకు రాజకీయ ప్రవేశం కల్పించింది మాత్రం ఎన్టీ రామారావు గారు. ఆయన ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్టీ రామారావు గారు మరణం తరువాత చంద్రబాబు నాయుడు గారు జయప్రదను మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. తరువాత 1996లో ఆమెను రాజ్యసభకు పంపించారు. ఆమె రాజ్యసభ ఎంపీ పదవి ముగిసిన తరువాత టీడీపీకి రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఈ పార్టీలోనికి ఆమెను తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం అమర్ సింగ్. సమాజ్వాదీ పార్టీ తరపున 2004, 2009లో లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా ఆమె గెలిచారు. కొంతకాలానికి సమాజ్వాదీ పార్టీలో అంతర్గత విభేదాలు రావటం వలన ఆమె సమాజ్వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరి 2014లో ఉత్తరప్రదేశ్ లోని బీజ్నోర్ లోక్సభ నియోజకవర్గంలో రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 సంవత్సరం ఆమె మరలా పార్టీ మారి బీజేపీలో చేరి బీజేపీ తరపున రాంపూర్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి అజం ఖాన్ చేతిలో ఓడిపోయారు. పార్టీలు మారిన
యూపీలో జయప్రద ప్రభావం చూపించారనే చెప్పవచ్చును. ప్రస్తుతం ఆమె బీజేపీ నేతగా ఉత్తరప్రదేశ్ లోని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యూపీ బీజేపీ కేడర్ లో సీనియర్ నేతగా మహిళా విభాగంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో అవకాశాలు వస్తే ప్రధాన పాత్రలో ఆమె నటిస్తున్నారు. మలయాళంలో 2023 సంవత్సరం రామచంద్ర బాస్ అండ్ కో అనే సినిమాలో నటించారు. ఈ సినిమా యుఏఈలో రిలీజ్ అయ్యి అంతగా ఆడలేదు. సినిమాల్లో అందం, అభినయంతో శిఖరాలకు చేరిన జయప్రద గారు రాజకీయాల్లో కూడా ప్రజల కోసం తన వంతు ప్రయత్నం చేశారు. విజయాలు, విమర్శలు రెండింటిని ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. తన తమ్ముడు కూడా ఈ మధ్య చనిపోయారు. తన తమ్ముడు కొడుకుని ఆమె పెంచుకుంటున్నారు. సినీ రంగంలోనైనా రాజకీయ రంగంలోనైనా ఆమె స్థానం మాత్రం ప్రత్యేకమనే చెప్పాలండి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ చెక్కు చెదరని అందంతో ఆరోగ్యంగా ఆమె ఉండాలని మనందరం కోరుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మళ్ళీ మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.